హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఒక్కోసారి టిఫిన్‌కి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఈ లెమన్ రైస్ ఈజీగా, టేస్టీగా చేసుకోండి. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చక్కగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు కూడా చక్కగా అలాగ కొంచెం 1 మినిట్ అలా వేగిన తర్వాత స్టవ్ వైపు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే రైస్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. రైస్ ఆరిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే నిమ్మరసం కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న ఆ పోపు కూడా దీంట్లో వేసేసుకొని రైస్ అంతా కలిసే వరకు చక్కగా మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్నాక చూసారు కదా ఎలా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకు కూడా టేస్ట్ బాగా నచ్చుతుంది. అన్నీ సరిపడా వేసుకున్నామంటే లంచ్ బాక్స్లో కానీ ఉదయాన్నే టిఫిన్కి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్.